హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పెసరట్టు అండి, హోటల్ స్టైల్లో చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దాంట్లోకి అద్భుతమైన చట్నీ కూడా చేశానన్నమాట. దీని కాంబినేషన్ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. పెసరట్టు కోసం నేను ముందు రోజు నైటే పెసరపప్పు ఉంటుంది కదండి, ఇట్లా బద్దలాగా, అది టీ గ్లాస్తో 2 గ్లాసులు పెసరపప్పు తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల పెసరపప్పుకి ఒక గుప్పెడు బియ్యం వేసుకుంటున్నానండి. ఇలా బియ్యం వేసుకోవటం వలన పెసరట్టు అనేది విరగకుండా చక్కగా వస్తుంది, పల్చగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా బియ్యం వేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది. చాలా తక్కువ వేసుకోవాలన్నమాట. 2 గ్లాసులు గుప్పుడు వేసాను నేను. అదే ఒక గ్లాస్ వేసుకునేటట్టయితే ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీని నిండా వాటర్ పోసేసి మునిగేంత వరకు మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను నేను. ఒకవేళ మీరు సాయంత్రం కావాలనుకుంటే కనుక 2 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందండి. నెక్స్ట్ రోజు ఉదయాన్నే ఇలా నానబెట్టుకున్న పప్పుని చూపిస్తున్నాను కదా, దీన్ని ఒక 4-5 సార్లు చక్కగా వాష్ చేసుకున్నాను. పొట్టంతా బాగా పోయేలా కడగకుండా ఇలా పొట్టుతోనే వేసుకున్నారంటే పెసరట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదా వేసేసుకున్నాను. దీంట్లోకి ఒక పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క కట్ చేసుకొని, ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందండి, అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. కలర్ కోసం నేను కొద్దిగా పసుపు వేసాను. పసుపు వద్దంటే స్కిప్ చేసేయచ్చు. చూసారా, ఏళ్ళతో చూస్తే ఇలా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చిక్కగా ఉండకూడదండి, మరీ చిక్కగా ఉండకూడదు, అరణ్ణి మరీ పలచగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది దోశ బ్యాటరు. ఈలోపు అది పక్కన పెట్టేసుకున్నాము. చట్నీ కోసం నేను ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నానండి. 2 గుప్పెళ్ళు పల్లీలు తీసుకున్నాను, అంటే ఆల్మోస్ట్ 1 కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు అనేది. మాకైతే ఈ 2 పచ్చిమిరకాయలు కారం సరిపోతుందండి. కొంతమంది ఎక్కువ తింటారు కదా, దాన్ని బట్టి మీరు పచ్చిమిరకాయలు అనేది యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు ఆరేలోపు వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి, అవి ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న కొబ్బరి ముక్క చూపిస్తున్నాను కదా అది, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారు, అంత వేసుకుంటే సరిపోతుంది, లేదంటే పుల్లగా ఉంటుందన్నమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని నీళ్ళు వేసుకుంటూ పోపు వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. దోశ పైన నేను చల్లుకోవటానికి ఆనియన్స్, ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ తురుము, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకున్నాను. ఉప్పు వేయటం వల్ల చక్కగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఉల్లిపాయ కూడా మనకి పంట కింద తగిలి సప్పగా లేకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దోశ ప్యాన్ అనేది హీట్ ఎక్కింది కదండి, హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఇలా 2 గరిటెలు దోశ బ్యాటర్ వేసేసుకొని మీకు ఎంత పల్స్గా అయితే కావాలనుకుంటున్నారో అంత పల్స్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న దోశ బ్యాటర్ మీద మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ అవన్నీ ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. మీకు ఎంత మొత్తం కావాలంటే అంది, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెసరట్టు ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి, లేదా ఉప్మా వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది పెసరట్టు. నాకైతే ఈ విధంగా ఇష్టం అనమాట. ఇప్పుడు ఇలా పచ్చిగా లేకుండా ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నేను మల్టీవిటమిన్ కారపొడి వేసుకున్నానండి. ఈ వీడియో కనుక మీకు కావాలంటే ఇంతకుముందు వీడియోనే చేశాను, ఖచ్చితంగా వాష్ చేయండి. చాలా హెల్త్కి చాలా మంచిది కారపొడి అనేది. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా కాల్చుకోవాలి.
ఇలా కాల్చుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు ఉల్లిపాయలు అనేది బయటకు రాకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీ, దీంట్లోనే కొద్దిగా టమాటో చట్నీ, కొద్దిగా కారపొడి వేసాను కదా, ఆ కారపొడితో ఈ 3 కాంబినేషన్తో నేను సర్వ్ చేసుకున్నాను. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.